అరే చెప్పేది మీకేనయ్యా, లక్ష కడితే సీటు లేకుంటే ఇంకో కాలేజీ చూసుకోండి. ఇగో ముందే చెప్తున్నాం అబ్బా, మా రేటు 1,50,000. అందులోనే హాస్టల్ ఫీజు సూతా, డిస్కౌంట్లు బేరాలు మా కాడ నడివేయి. ఇదేం కూరగాయల మార్కెట్ కాదు మళ్ళా. సరే ఫీజు మాట్లాడదాం కానీ డొనేషన్ అయితే ఓ 50,000 కట్టురి మొదలు. గిట్లుంటాయి ఉల్లా కొన్ని కాలేజీలలో ఫీజుల దందాలు. అంతా కట్టినాక సవలతులు ఉంటాయా అంటే అంతా ఆగమాగం జగన్నాథం. గసొంటి ఫీజుల బాధ లేకుండా చక్కటి సవలతులతోటి చదువులల్లో సత్తా చాటుతున్న ఓ కాలేజీ కాడికి దొలకపోతాం, మీరిగిన రాన్రి. పటాకులు కాల్చుడు, కేక్ గోసుడు, సంబరాలు చేసుడు. అటానమస్ గుర్తింపు వస్తే ఆ మాత్రం ఉంటది. మళ్ళా హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఉన్న అంబేద్కర్ కాలేజీకి యూజీసీకి గుర్తింపు ఇచ్చుడుతోటి పతారు ఇంకింత పెరిగింది. ఇక అక్కరకు తగ్గట్టు సిలబస్ మార్చొచ్చు, సొంతంగా పరీక్షలు పెట్టొచ్చు, పేపర్లు దిద్దొచ్చు, పాస్ ఫెయిల్ చెప్పొచ్చు, పట్టాలు సుత పంచొచ్చు. మళ్ళా డిగ్రీల అడ్మిషన్లు సుతి ఈజీగా దొరుకుతాయి. ఇన్నొద్దులు ఉస్మానియా యూనివర్సిటీ కింది ఇవన్నీ నడుస్తుండే. ఇప్పుడు సొంతంగా చేసుకునే ఛాన్స్ వచ్చినందుకే ఈ సంబరాలు. ఈడ చదువు చెప్పే సార్లను మేడాలను అందరినీ తారీఫ్ చేసింది కాలేజీ కరెస్పాండెంట్ సరోజా మేడం. ఈ రోజు మనం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అటానమస్ స్టేటస్ మన కాలేజ్కి రావడం చాలా గర్వకారణము. 52 ఏళ్ల కిందట పెద్దలు కాకా వెంకటస్వామి సార్ పెట్టిన కాలేజీ ఇది. పేదల పిల్లలకు కూడా మంచి చదువులు అందాలనే ఆపోచన తోటి నడుస్తాంది. డొనేషన్లు గినేషన్లు ఏముండయి, ఫీజులు తక్కువ, 180 మార్కులు వస్తే ఫ్రీ సీటు. మళ్ళా కాలేజీ తరపున స్కాలర్షిప్లు కూడా ఇస్తాండ్రు. 1 కాంచి 10th దాకా బడి, ఈయన్నే ఇంటరు, ఈయన్నే డిగ్రీ, ఈయన్నే లా, ఈయన్నే ఎంబీఏ. అంటే పలకబట్టి అక్షరాలు దిద్దే కాంచి డిగ్రీ పట్టాలతో బయటకు వస్తారు. అంబేద్కర్ కాలేజీలో 6,000 మంది చదువుతుంటే ఏం తక్కువ 300 మంది స్టాఫ్. చక్కటి బిల్డింగులు, పెద్ద ఆటల మైదానం, కంప్యూటర్ ల్యాబ్లు, క్లాస్ రూమ్ల సకల సౌలతులు. గిట్లుంది కాబట్టి నాకు ఏ గ్రేడ్ గుర్తింపు వచ్చిన ముచ్చట యాద్ చేసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. ప్రైవేట్ సెక్టర్లో నాక్ రావాలంటే చాలా కష్టమైన విషయము. ఆల్రెడీ డిగ్రీ కాలేజ్కి నాక్ రావడము, లా కాలేజ్కి నాక్ రాబోతుంది. మొన్న ఇంటర్లో 4 స్టేట్ ర్యాంకులు వచ్చాయి. ఈడ లా కోర్సు చదివిన నరేష్ సివిల్ జడ్జి జాబ్ కొట్టే 17 ర్యాంకుల పంటే. అంబేద్కర్ కాలేజీలో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద జాబులు చేస్తాండ్రు ఇప్పుడు. కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు అనేవారు, డీమ్డ్ యూనివర్సిటీగా చూడాలనుకుంటున్నాను అని ఈ కాలేజ్ అంటూ ఉండేవారు. సో ఆ కళ త్వరలోనే సాకారం అవబోతోందని అందరికి సంతోషిస్తున్నాము. అంబేద్కర్ కాలేజీ చెప్పునే యూనివర్సిటీ కావాలని కోరుకుంటే అందరికీ ఆల్ ది బెస్ట్.